హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మన దగ్గర స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే ఆయన ఒక మంచి యాక్టర్ అప్పాజీ అమరేష్ గారు. సో సాయి శ్రీనివాస్ ఆత్రేయ రీసెంట్గా ఆయన చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేశారు. మనకు అయితే బాగా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. సో సార్ అయితే మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. చాలా రోజుల తర్వాత చూసాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చేసిన క్యారెక్టర్స్లలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇస్ ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో అంటే బేసిక్గా ఏంటంటే అప్పాజీ గారు చేసే క్యారెక్టర్స్ కంప్లీట్గా కామ్ అండ్ కూల్ తోటి ఒక విల్నిజాన్ని ఎలివేట్ చేస్తుండండి. సో ప్రజెంట్ ఎలా అంటే ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు? ఇప్పుడు బాలబాబు గారి మూవీ అండి, మన బాబీ గారి డైరెక్షన్లో అందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ప్రతీక్ ప్రేమ్ అని ఒక ఆయన హీరో డైరెక్టరు అన్నీ. సదా నిన్ను నడిపాను సినిమా తీశారు ఇంతకుముందు. అందులో ఆయన హీరో కింద నటించారు, ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన ఇప్పుడు వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇప్పటిదాకా నన్ను ప్రేక్షకులు ఎవరు చూడని ఒక రకమైన డిఫరెంట్ క్యారెక్టర్లో ఆ వెబ్ సిరీస్లో నన్ను చూస్తారు. అలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒక రొటీన్ క్యారెక్టర్లతో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఎనీవే ఇండస్ట్రీలో ఈ సినిమాలు టోటల్గానే కొంచెం వాల్యూమ్ తగ్గాయి అందరికీ కూడా. బట్ మళ్ళీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అది మళ్ళీ సంతోషించాల్సిన విషయం. దిశ టీవీ ప్రేక్షకులందరికీ ఇంకోటి ఏంటంటే బేసిక్గా మీరు చేసే క్యారెక్టర్స్లలో అన్నీ కామన్గా ఏంటంటే మీ రియల్ లైఫ్కి కొంచెం సిమిలారిటీస్తో ఉంటాయి. బట్ ఒక్క సినిమా మాత్రం అంటే ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి క్యారెక్టర్సే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో సిమిలర్గా మీరు చేసిన క్యారెక్టర్స్ మొత్తం మీ రియాలిటీకి దగ్గరగా ఉన్నాయని అనుకుంటారు. సో అది ఎంతవరకు నిజం సార్? అసలు అంటేనండి, చాలామంది దర్శకులు నన్ను ఒక సాఫ్ట్ ఫాదర్ అంటే ఒక మంచి వ్యక్తి, ఎంతసేపు జెంటిల్మ్యాన్, మంచోడు అన్న ధోరణిలోనే ఎక్కువ క్యారెక్టర్లు వస్తున్నాయి. చదువుకున్నవాడు, లేకపోతే సైంటిస్టు, ఇంజనీరు అట్లాగా. కొద్ది మంది మాత్రమే ఏజెంట్ ఆత్రేయలో లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అప్పాజీ గారు అనేసరికి ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోస్తో యాక్ట్ చేస్తారు. ఈవెన్ బాలయ్యబాబు గారు, చిరంజీవి గారు అండ్ ఆల్మోస్ట్ స్టార్స్తో యాక్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ స్టార్స్తో ఎవరితో చేస్తున్నారు సార్? ఎవరితో చేయకూడదండి, అందరితోటి చేయాలి కదా. అంటే నేను ఇంకా చెయ్యని హీరోలు ఉన్నారు, వాళ్ళతో చేయలేదు. నేను నాని గారితో చేయలేదు, అల్లు అర్జున్ గారితో చేయలేదు, ప్రభాస్ గారితో చేయలేదు, రామ్ చరణ్ గారితో చేయలేదు. అలా చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరితో కూడా చేయాలి. అలాగే చాలామంది డైరెక్టర్లతో నేను ఇంకా వర్క్ చేయాల్సి ఉంది, చేయలేదు. వాళ్ళందరితో కూడా వర్క్ చేసే అవకాశం రావాలి. ఎప్పుడూ రొటీన్ క్యారెక్టర్లే కాకుండా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు, అంటే తెల్లగా ఉన్నాను కాబట్టి నార్త్ ఇండియన్ లుక్ ఉన్నవాడుగా అని ఫీల్ అయ్యే నార్త్ క్యారెక్టర్లు కాకుండా, నేను తెలుగువాడినే, తూర్పుగోదావరి జిల్లా నాది. సో ఏ జిల్లా యాస అయినా, తెలంగాణ అయితే ఏ మాండలికమైనా నేను స్పష్టంగా మాట్లాడగలను, చెప్పగలను. రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అన్ని యాసలు మాట్లాడగలను. నా పేరు విని లేకపోతే నా రూపం చూసి వీడు తెలుగువాడు కాదు అనుకుని మాత్రం భ్రమపడకండి. నడుస్తున్నాయండి, చాలా ఉన్నాయి. 4-5 సినిమాలు ఉన్నాయి. ఓజీలో కూడా చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఇంకొక షెడ్యూల్ ఉంది. అంటే ఆయన చాలా సింపుల్గా ఉంటారండి. వాళ్ళ కొత్తగా నేను చెప్పగలిగేది ఏం లేదు, కానీ వెరీ సింపుల్ మ్యాన్. కొంచెం రిజర్వ్డ్ ఉంటారు. బహుశా ఇప్పుడు పాలిటిక్స్లో బాగా అగ్రెసివ్గా తిరుగుతున్నారు కాబట్టి రిజర్వ్నెస్ తగ్గుండొచ్చు అనుకుంటున్నాను. బట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్.